మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం కోకం పులిహార లేదా కోకం రైస్. కోకం అనేది మనకి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. ఇది డైజెషన్కి హెల్త్కి కూడా చాలా మంచిది. దీంతో మనం పులిహార ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికి కావలసినవి కోకం, ఉప్పు, పసుపు, 2 టీ స్పూన్ల పల్లీలు, 2 టీ స్పూన్ల పోపు దినుసులు, కొద్దిగా ఇంగువ, ఒక 5 పచ్చిమిర్చి చీరికల కింద కట్ చేసి పెట్టుకున్నాను. అన్నంని ఉడికించి పెట్టుకున్నాను. ఒక కప్పు రైస్ తీసుకున్నాను, అది ఉడికించి పెట్టుకున్నాను. కోకంని ఒక అరగంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకుని తర్వాత ఇలా గ్రైండ్ చేసి పేస్టింగ్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాండీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి దాంట్లో 2 టీ స్పూన్స్ ఆయిల్ పోసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టీ స్పూన్స్ పల్లీలు వేసి వేయించుకున్నాం. పల్లీలు వేగాయి. ఇప్పుడు 2 టీ స్పూన్స్ మనం పోపు దినుసులు వేసుకుందాం. ఎండుమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే పోపు దినుసులు వేగిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసిన తర్వాత వేసి వేయించుకుందాం. పచ్చిమిర్చి వేగింది. ఇప్పుడు కోకం పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం కోకంని నానబెట్టుకున్నాం కదా, ఆ నీళ్ళే ఇప్పుడు పోస్తున్నాను అనమాట. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, ఇది కొద్దిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాం. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మనం అన్నంలో మిక్స్ చేసుకుందాం. కోకం పులిహోర రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఎంతో రుచికరమైన కోకం పులిహోర లేదా కోకం రైస్ రెడీగా ఉంది.